ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సప్తమి. ఈరోజు గోధుమలు ఎర్రని గుడ్డలో పోసి దానమిచ్చుట వలన ఆరోగ్యాభివృద్ధి అగును. 7వ అధ్యాయము కార్తీక మాస మహత్యము విధుల వివరణ. శ్రీ వశిష్ఠుల వారు దీపదాన మహత్యము వివరించిన తదుపరి పుష్పార్చన, దీపారాధనాది విధులను గూర్చి వివరించ ప్రారంభించారు. ఓ మహారాజా, కార్తీక మహత్యాన్ని వివరిస్తాను, సావధాన చిత్తంతో విను. కమలలోచనుడైన శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం విశేషం వల్ల స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తరగని సంపదలు ఏర్పడతాయి. దేవదేవుడైన శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలో తులసీ దళాలతో గాని జాజి పూలతో గాని పూజించిన ఎడల జనన మరణ చక్రం నుండి విముక్తి కలిగి పరమ పదవిని పొందుతారు. అటువంటి వారికి పునర్జన్మ ఉండదు. సర్వాంతర్యామి సర్వేశ్వరుడైన సదాశివుని కార్తీక మాసంలో బిల్వదళాలతో అర్పించిన వారు ముక్తిని పొందుతారు. కార్తీక మాసంలో ఫలదానము చేసినట్లయితే సూర్యరశ్మికి పారిపోయిన విధముగా ఫలదానము చేసిన వారి పాపాలు పటాపంచలైపోతాయి. కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుని ఉసిరి చెట్టు నీడలో భక్తితో పూజించిన వారికి నరకాధిపతి అయిన యమధర్మరాజు తల ఎత్తి చూడలేడు. కార్తీక మాసంలో తులసీ దళాలతో సాలగ్రామాన్ని అర్పించిన వారు ధన్యుడవుతాడు. భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో బ్రాహ్మణులతో వనభోజనము చేసిన వారి పాపాలు నశించిపోతాయి. ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామార్చన చేసి సజ్జనులతో వనభోజనం చేయటం వలన వైకుంఠం ప్రాప్తిస్తుంది. భక్తితో భగవంతుని సన్నిధానంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని పూజించడం వల్ల ఉత్తమగతి కలుగుతుంది. కార్తీక మాసంలో విష్ణు మండపానికి అరటి స్తంభాలు కట్టి పువ్వులతో అలంకరించిన సాలగ్రామాన్ని అర్చన చేయువారు ఉత్తమగతి పొందుతారు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు హృదయపూర్వకంగా ఒకసారైనా నమస్కరించిన పాపాలు తొలగిపోయి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. కార్తీక మాసం భగవంతుని జపం, హోమం, దేవతార్చన చేసేవారు తమ పితృదేవతల సహితంగా వైకుంఠం పొందుతారు. కార్తీక మాసంలో వస్త్రదానం చేసినట్లయితే అనేక అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో విష్ణు దేవాలయ శిఖరాన ధ్వజం కట్టేవారి పాపాలు గాలికి దుమ్ము ఎగిరిపోయిన విధంగా ఎగిరిపోతాయి. ఓ మహారాజా, ఈ కార్తీక మాసంలో నల్లని అగసిపూలతో గాని తెల్లని అగసిపూలతో గాని కేశవ పూజను చేసిన వారికి 10,000 యజ్ఞముల వల్ల కలిగే ఫలితం కలుగుతుంది. ఆవు పేడతో తులసి కోట ముందు అలికి శంఖం, పద్మం, స్వస్తిక్ మొదలైన ముగ్గులు వేసి అలంకరించిన స్త్రీలు విష్ణు శిష్యురాండ్లు అవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి యందు, కార్తీక బహుళ చతుర్దశి యందు గాని విష్ణు సన్నిధిలో దీపారాధన చేయటం వలన కలిగిన ఫలితాన్ని వివరించడానికి సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా సాధ్యపడదు. కార్తీక చతుర్దశి యందు ప్రమిదలో నువ్వులు గింజలు వేసి అగసి పువ్వులుంచి కేశవాలయంలో దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువుకు దీపారాధన చేయవలెను. కార్తీక పౌర్ణమి నాడు జిల్లేడు పూలతో శివారాధన చేసిన వారికి దీర్ఘాయువు కలిగి మరణానంతరం శివ సాయుధ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో మల్లెపూలతో నారాయణుని పూజించినట్లయితే సూర్యోదయం వల్ల చీకట్లు పోయే విధంగా అన్ని పాపాలు పటాపంచలైపోతాయి. తులసి కాష్టంతో తీసిన గంధాన్ని శ్రీ మహావిష్ణువుకు అర్పించినట్లయితే పాప విముక్తి పొంది విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. నర్తకుని వలె నాట్యం చేసినట్లయితే జన్మాంతర్జితమైన పాపాల నుండి విముక్తి కలుగుతుంది. కార్తీక మాసంలో కేశవ దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దిన వారు వైకుంఠములో విష్ణుపదాన్ని పొందుతారు. కార్తీక మాసంలో అన్నదానం చేయటం వల్ల సకల పాపాలు పోతాయి. నదీ స్నానం, నువ్వుల దానం, బ్రహ్మపత్రమున భోజనం, కార్తీక మాసాన అన్నదానంని 4 సమాన ఫలప్రదాలని పెద్దలంటుంటారు. కార్తీక పౌర్ణమి నాడు స్నానం, దానం చేయని వాళ్ళు అనేక సార్లు నీచ జన్మలెత్తుతారు. కార్తీక పున్నమి నాడు భక్తవత్సలుడైన శ్రీమన్నారాయణుని కదంబ పుష్పాలతో పూజించిన పుణ్యాత్ములు సూర్యమండలాన్ని చీల్చుకొని పోయి స్వర్గంలో సుఖాలు అనుభవిస్తారు. కార్తీక మాసంలో సర్వజగత్ రక్షకుడైన శ్రీమన్నారాయణుని భక్తితో మొగలిపూలతో ఆరాధించినట్లయితే 7 జన్మాల తర్వాత వేదాంగ పారాంగతుడైన బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తుంది. శ్రీమన్నారాయణుని 1000 దళాల గల కమలాలతో కార్తీక మాసంలో పూజించే మానవులు దీర్ఘాయువును పొంది చివరకు సూర్యలోకం పొందుతారు. శ్రీ మహావిష్ణువు ప్రతిమను
అగసి పూలతో అలంకరించి భుజమున దాల్చిన వారు స్వర్గాధిపత్యము పొందుతారు. పురుషుడు గాని స్త్రీలు గాని పూలమాలతో తులసీ దళాలతో శ్రీమన్నారాయణునికి పూజ చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాయుధ్యం పొందుతారు. కార్తీక మాసంలో ఆఖరు ఆదివారం రోజైన కార్తీక స్నానం చేసినంత మాత్రాన నెలంతా స్నానం చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో మొదటి రోజైన శుద్ధ పాడ్యమి, మధ్య రోజైన పౌర్ణమి, చివరిదైన చతుర్దశి రోజు స్నానం చేసినట్లయితే ఆ నెలంతా స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. ఆ విధంగా కూడా చేయడానికి శక్తి చాలని వాళ్ళు కార్తీక మాసమంతా ఆ మాస మహత్యాన్ని వినటం వలన అన్ని పాపాలు తొలగిపోతాయి. ఈ మాసంలో దేవాలయంలోని దీపాలుంచిన మానవుల పాపాలు నశించిపోతాయి. ఈ మాసంలో విష్ణు పూజ కొరకు మనోవాక్కాయ కర్మ వలన తోడ్పడేవారు స్వర్గలోకం పొందుతారు. పుష్పం, గంధం, ధూపం మొదలైనవి కార్తీక మాసంలో విష్ణు భగవానునికి భక్తిపూర్వకంగా ఆరాధించిన వారు విష్ణు పదం పొందుతారు. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు సన్నిధానంలో జపతపాతులను చెయ్యని మానవులు అనేక నీచ జన్మలు పుట్టాల్సి ఉంటుంది. ఏ మానవులు కార్తీక మాసంలో విష్ణు భగవానుని సన్నిధానంలో ప్రదోషకాలంలో పురాణ కాలక్షేపం చేస్తారో వారు కేశవ మందిరం చేరుకుంటారు. కార్తీక మాసంలో సాయంకాల సమయంలో స్తోత్రపటాల్ని పారాయణం చేసేవారు స్వర్గసుఖాలు అనుభవించి అనంతరం శాశ్వత ముక్తిని పొందుతారు. వారికి తిరిగి పునర్జన్మ ఉండదు. ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 7వ అధ్యాయం సంపూర్ణం. తిరిగి రేపటి అధ్యాయంలో కలుసుకుందాం. నేను చదివి వినిపిస్తున్న ఈ కార్తీక పురాణం మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్స్ రూపంలో తెలుపగలరు. థ్యాంక్ యూ.